క్రమ సంఖ్య 1 ప్రకటన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి, విచారణ చేయాలన్నా మీరు వేయాలి. మీకు చేతనైతే లేదు, చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం. మీతో కానప్పుడు అనేక కేసులు ఇస్తామని మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరి హయాంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి ఫార్ములా ఇరేస్ అన్నారు. దానిలో ఎంత ఘోరం అంటే దానిలో కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు పోయాడు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు పోయాడు, విచారణ చేసుకోవచ్చు అన్నది. కనీసం నోటీస్ ఇస్తలేరు. ఆయన తప్పు లేదే, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే కోర్టుకు పోయాడు. ఆయనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీనిలో అని చెప్పని. దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఈరేస్ సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజన్ చేర్చలే. ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్యూజన్ చేర్చలే. కానీ విచారణ ఎడిపోతుంది? సుప్రీంకోర్టు ఇచ్చే, హైకోర్టు ఇచ్చే. మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు? కనీసం నోటీస్ ఎందుకు ఇస్తలేవు? ఈ అరెస్ట్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు? ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయి చెప్పి లోకూర్ కమిషన్ వేసినావు. నువ్వు నరసింహారెడ్డి గారు ఉంటే మార్చినావు, లోకూర్ కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలల ఇప్పటికీ 3 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకూడడానికి కారణం ఏంది? ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు అక్రమాలు ఎవరు పాల్పడ్డారని చెప్పన్నారు? కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దాని మీదనే విచారణ జరుపుతున్నది. మరి విచారణ సందర్భంగా ఒక్క రోజన్న కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా? ఇదేం ఇన్వెస్టిగేషన్ అన్నా? కేసీఆర్ పిలవకుండా ఇదే విచారణ క్లోజ్ అయ్యిందంటే నివేదిక ఇచ్చే, నివేదిక సంకలం పెట్టుకొని కూర్చుంటుంది. ఆ నివేదిక ఏందో విద్యుత్ నివేదిక ఇప్పటి బయటపడతలేరు కదా. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించాడు, అంచనాలు పెంచిటో వేసి అక్రమాలు పాల్పడని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణలోలే, కేసీఆర్ కొడుకునిలోలే, కేసీఆర్ అల్లుడిలోలే. ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకొచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మన దగ్గర ఆధారం అరెస్ట్ చేస్తామన్నారు. ఏమయ్యా మరి?
హైడ్రా పేరుతో కూల్స్తున్నాం పేదలు ఇల్లు కూర్చున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు కూర్చలేదు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేస్తాము? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డ తీసుకెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేస్తాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేస్తాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచి పడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుందంటారు, అన్ని పేరు ఉంటారు. ఒక నోటీస్ చేయరు, ఒక కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం అంట పట్టుకురావాలన్నట. కేంద్రం అంటే నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేత పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఏ మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము? మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమునా, గంగా, సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్న వాస్తవం. అది తక్కువ ఖర్చుతోనే అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయినటువంటి మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనాలను ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో 15